మాజీ మంత్రివర్యులు వికారాబాద్ ఏ చంద్రశేఖరన్న గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి బహుజన యుద్ధ నౌక అని చెప్పేసి అని తను పాట ఎత్తితే ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గదగద ఈత చెట్లలో పాట పాడితే గదగద వణికిచ్చిన నాయకుడు వేపూరు సోమన్న తన రైల్వే స్టేషన్లో అనుకున్నాం, పేపర్లు వేసుకొని పండుకునేది. ఘోరమైన పరిస్థితులండి. ఇప్పుడంటే బీర్లు బిర్యానీలు అన్నీ వచ్చినాయి. మేము ఆమె చెప్పిన దాంట్లో అక్షర సత్యం. లారీలు ఎక్కిపోయి చెప్పొద్దు, చాలా బాధాకరమైన అంశాలు. అయితే మిత్రులారా, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ ప్రభుత్వము ఒక గజెట్ రిలీజ్ చేసింది. ఒక గజెట్, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ గజెట్ ఒకటి రిలీజ్ చేసింది. దాంట్లో అప్పుడు మనం హైదరాబాద్ స్టేట్గా ఉన్నాం. తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్గా. అప్పుడు మన కులాలు 32 కులాలు. అప్పుడున్న కులాలు ఏమంటే ఒకసారి మీకు చదువుతాను. అనామకు, ఆర్యమాల, అర్వమాల, బేడజంగం, బైండ్ల, బ్యాగర, చల్వాడి, చంబార్, డక్కల్వార్, డోర్, ఎలమవారు, ఓలియా దాసరి, కొలుపులవాండ్లు, మాదిగ, మహర్, మాలదాసరి, మాల హన్నాయ్, మాల జంగం, మాల మాస్టి, మాల సాలే అని నేతకాని. ఆ తర్వాత మాల సన్యాసి, మాంగ్ గరోడి, మన్నే, మాస్టి, మేతర్, మిథలాల్వార్, మోచి, సగరా, సిందొల్లు. 32 కులాలు. ఎప్పుడు? 1950లో 32 కులాలు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతము 59 కులాలు. తెలంగాణలో 59 కులాలు అంటే అందరూ వచ్చారు కదా అక్కడెక్కడి నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు అది కూడా ఉన్నది మన దగ్గర. ఇప్పుడు 59 కులాలు. ఎందుకంటే మీరు పల్లెల నుంచి వచ్చారు కనుక మీకు కూడా కొద్దిగా తెలియాలి. 59 కులాలు. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనామకు, అర్వమాల, అరుంధతీయ, అర్వమాల, బరికి, బావూరి, బేడజంగం, బుడగజంగం, బైండ్ల, బ్యాగరి, చెచాటి, చరవండి, చెమార్. ఇది 14వ నెంబరు. చెమార్లోనే 4-5 ఉంటాయి. చెమార్, మోచి, ముచ్చి, చెమార్, రవిదాస్. ఇది మోచికి సంబంధించుకున్న సబ్ క్యాస్ట్. ఇవన్నీ ఇవి 14 నెంబర్. చంబార్, చండాల, డక్కల్వార్, దండాసి, డోమ్, దొంబర, పైడి, పానో, ఎలమన్లవారు, గాసి, హడ్డి, రెల్లి, చెచండి, గోదారి, గోసంగి, ఒలియా దాసరి, జగ్గలి, జాంబవులు, కొలుపులవాండ్లు, పంబాల, తర్వాత మదాసి కుర్వ, మాదిగ దాసు, మాదిగ మాస్టిన్, మహర్, మాల అయ్యల్వార్, మాల సన్యాసి, మాల దాసు, మాల హన్నాయ్, మాల జంగం, మాల మస్టి, మాల సాలే నేతకాని, మాల సన్యాసి, మాంగ్ గరోడి, మన్నే, మాస్టి, మాతంగి, మేతర్, మిథలాల్వార్, ముండల, పాకి, మోటి, తోటి, పామిడి, పంచమ, పరియ, రెల్లి, సంగర, సంబాన్, సప్రు, సిందొల్లు, యాతల, వెల్వాన్. ఈ 59 కులాలు. 1950లోనేమో 32, ఇప్పుడు 59. అదే ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెరిగినాయి, మళ్ళీ 61 ఉన్నాయి. అదే మన పక్కనున్న కర్ణాటకలో 101, అదే ఢిల్లీలో 12. ఇట్లా అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల లెక్కలు, కులాల లెక్కలు మన దగ్గర ఉన్నాయి. అయితే ప్రస్తుతము ఇవన్నీ మీకు ఎందుకు చదివించినట్టే, మన గేరిన మన ఊళ్ళే మాదిగేరి, మాలగేరి ఉంటుంది, అంతే కదా. ఇక ఈ కులాలు ఏమైనా ఉన్నాయా మన ఊళ్ళలో? ఉన్నాయే.
ఈ కొన్ని డగలోళ్ళు ఉంటారు, మన ఇండ్ల పక్కన ఏదో దూరంగా ఉంటారు. ఆ తర్వాత సింధోళ్ళు కనపడతారు. ఇక మాలోళ్ళు పాంబలోళ్ళు వాళ్ళు మాలోళ్ళ దాంట్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వీటి మీద ఈ ఉద్యమాన్ని మనం అయితే నడిపినామో 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అయింది. సుప్రీంకోర్టు ఇచ్చింది వాస్తవానికి. సరే, మన పెద్దలు ఎవరెవరు ఉన్నా అందరి సహకారంతో సుప్రీంకోర్టు వచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ప్రకటన చేసిన వెంబడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాస్తవానికి ఒక ఉన్నత, అంటే ఎలాంటి కష్టాలు పడని ఉన్న కుటుంబాలు ఉన్నాయి కొన్ని రెడ్లల్లో. కానీ రేవంత్ రెడ్డి కుటుంబం అనేది చాలా పేద కుటుంబం. కింది స్థాయి నుంచి గవర్నమెంట్ బల్లె చదువుకొని మాలమాదిగల మధ్యన ఆట ఆడుకుంటూ స్థితిగతులు తెలుసుకుంటూ బాధలు తెలుసుకుంటూ వచ్చినోడు ఆయన. కనుక ఎప్పుడైతే వర్గీకరణ మన తీర్పు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో చెప్పిన వెంబడే అసెంబ్లీలో లేచి దాని మీద చర్చ పెట్టి, నేను 29 రాష్ట్రాల్లో ఈ దేశంలో మొట్టమొదట వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేది తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించిన ఏకైక నాయకుడు మొట్టమొదట మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకొరకంటే మాదిగల స్థితిగతుల మీద ఆయనకు అవగాహన ఉంది పూర్తిగా. ఇంకోటి, మాదిగలు ఎక్కున్నారు, మాదిగలకు న్యాయం జరగాలని మాట్లాడింది కూడా మొట్టమొదట ప్రతి పెద్ద 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 బహిరంగ సభలలో ఆయన్నే. అంటే ఎవ్వరికి కూడా భయపడకుండా. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మన సబ్ క్యాస్ట్కు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఇంకో మంత్రులు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు. అయినా వాళ్ళకి ఎవ్వరికి కూడా భయపడకుండా వాళ్ళందరూ సహకారం తీసుకొని, నిజానికి చెప్తున్నా, ఇక్కడున్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలే కానీ మంత్రులే కానీ మాలోళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి కరాఖండిగా కట్టుబడి ఉంటారని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్గీకరణ చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరినీ కూడా కలుపుకొని తిరిగి చేయాలని చెప్పేసి అని ఎవరు అడ్డుపడ్డా సరే పక్కకు తీసి పడేస్తాను. ఆర్డినెన్స్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే నియమిస్తున్నారో గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పుడు దాదాపుగా 600-700 వేసినట్టున్నవి. దాంట్లో నిజంగా వర్గీకరణ వస్తే 700-800 ఉద్యోగాల్లో మనకు వర్గీకరణ జరిగితే 70-80 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు మా మాదిగోళ్ళు. 70-80 మంది 100 మంది దాకా. అదే రకంగా గ్రూప్ 2 దాంట్లో ఆర్డీఓ డిఎస్పీలుగా దాదాపుగా 200 మంది 300 మంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా డిఎస్సీలలో, అంటే ఇటువంటి దాంట్లో మనము దీన్ని జారవేసుకోవద్దు. గ్రూప్ 1 అంటే కలెక్టర్, అటువంటి ఉద్యోగాల్లో ఇప్పుడు నింపే కార్యక్రమానికి ప్రభుత్వం తీసుకుంది కనుక దాంట్లో గ్రూప్ 1 ఆఫీసర్స్గా కలెక్టర్స్గా మన వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. కనుక ఆయన మనకన్నా ముందే, మనం అడగకముందే, మనం డిమాండ్ చేయకముందే అసెంబ్లీలో చెప్పిండు. అమెరికా పోయాడు. అమెరికా నుంచి వచ్చిన వెంబడే మనమేమైతే ప్రతినిధులం ఉన్నామో ఇక్కడ కొన్ని తీర్మానాలు చేస్తారు పెద్ద మనుషులు. తీర్మానాలు చేసి ఆ తీర్మాన కాపీని ఇక్కడున్న సంఘ సభ్యులందరం కూడా టైం తీసుకొని, ముఖ్యమంత్రితో టైం తీసుకొని ఆయనను కూర్చోబెట్టి పెద్దలు సంపత్ కుమార్ గారు, చంద్రశేఖర్ అన్న నాయకత్వంలో మరియు ఆరేపల్లి మోహన్ అన్న, అదే రకంగా మన మాదిగ ఎమ్మెల్యేలు కూడా వచ్చేది ఉన్నది. వాళ్ళు ఏదో రకరకాల పనులలో ఉన్నట్టున్నారు, వస్తారు వాళ్ళు. అయితే మనము డెలిగేట్స్ వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఆయనకి సూచనలు చేసి ఈ రకంగా ఉండాలి, ఇది ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలని దాన్ని చెప్పి ఈరోజు ప్రధానంగా మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు నేను మీకు కులాలు చదివి వినిపించిన, ఏ కులం ఆ కులం సపరేటే. మాదిగకు లింకుకు మాదిగ అంటే మోచి కాదు, చెమారు కాదు, ఇవి సపరేట్ కులాలే. మోచి అని క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది, అలాగూ దానికి నెంబర్ ఉంది. మనకు ఎస్సీ మాదిగ సర్టిఫికెట్ ఇస్తే 31 నెంబర్ ఇస్తారు. మోచి అని పోయి మాదిగ సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇయ్యరు, లేకపోతే చెమర్ సర్టిఫికెట్ ఇయ్యరు, చెమరగా ఇస్తారు. అర్థమవుతుందా? కనుక మనకు 32 కులాలు ఆ రోజు ఉన్నాయి, ఇప్పుడు 59. 59 కులాలకు కులంగానే సర్టిఫికెట్ ఇస్తారు. కనుకనే ఆ కుల జనాభా ఇక్కడ ఉన్నది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన వర్గీకరణ చేసినప్పుడు, అప్పుడున్న ఏబిసిడీలు చేసినప్పుడు వాస్తవానికి ఏ గ్రూప్లో ఉన్న 12 కులాలు అయితే ఉన్నాయో ఆ రెల్లి, పాకి, ఇవన్నీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉంటాయి. ఇక్కడ మేతరోళ్ళు ఉంటారు, స్కావెంజర్స్, మురికి కాలువలు అవి చేసేవాళ్ళు. అయితే వీళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 1500 మంది ఉన్నారు, 15,000 మంది ఉన్నారు ఈ 12 కులాలు. ఎప్పుడు 2001 సెన్సెస్లో చెప్తున్నాను నేను. అదే రకంగా మాదిగలు ఆ రోజు 2001లోనే 40 లక్షలు ఉన్నారు మాదిగలు.
మాలలు 2001లో మాలలు 15 లక్షలు ఆ రోజు, మనం 40 లక్షలు. ఇంకా డి గ్రూప్ 1% ఉంటుంది. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, మిత్తులాయల్ వారు, మాస్టిన్, ఈ 4 కులాలు 10,000 మంది ఉంటారు మన దగ్గర. అంటే ఆది కులమే ఆది ఆంధ్ర. ఆది ఆంధ్రుడు తెలంగాణలో ఎట్టుంటాడే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కనుక ఆడోడు బతకనికి వచ్చారు. వాళ్ళు 10,000 మంది ఉంటారు ఆ రోజు 2001లో. ఇంకా ఇప్పుడు అమ్మమంటే ఓ 12,000 13,000 పెరిగిండొచ్చు. వీళ్ళు కూడా 15 నుంచి 20 పెరిగిండొచ్చు. ఇక మనము 40 నుంచి ప్రస్తుతము 2001 అంటే ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ కాలంలో లేదన్నా 7-8 లక్షల మంది పెరిగినాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మనము 48 నుంచి 50 లక్షల మంది ఉన్నాము. ఆ రోజు చాలామంది ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు 7 ఇచ్చిండు, మాదిగలకు మాలలకు 6 ఇచ్చిండు, రెల్లి కులస్తులకు 1 ఇచ్చిండు, డి గ్రూప్కు 1 ఇచ్చిండు, అదే చేస్తారో అని అనుకుంటారు. అట్లా అనుకోవడం తప్పు. అట్లా డిమాండ్ చేస్తూ కూడా మూతి పనులు రల్లగొట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మనకు ఇప్పుడున్న ప్రస్తుత లెక్క ప్రకారం మంచితే 15% ఇప్పుడున్న మనకి, ఎందుకంటే చట్టబద్ధత ఉన్నది రిజర్వేషన్ 15. ఎందుకంటే మనం 18% ఇప్పుడు ఉండొచ్చు, కానీ దానికి చట్టబద్ధత లేదు, దానికి ఒక జీవో లేదు, ఉన్నదే 15. ఈ 15 మంచితే మనకు ఖచ్చితంగా 10 నుంచి 11, 12 మధ్యన వస్తుంది చట్ట ప్రకారం మనకు మంచితే. అయితే మాలలకు 4 లేకపోతే 3 వస్తాయి. అయితే మనం ఎందుకు అంకె చెప్పట్లేదంటే మేము 3ఏనా, మొట్టమొదటి కూడా మేము 3 ఉంటే వేరే నాయన అని చెప్పేసి అని అంటారు. ఎందుకు వచ్చిన పంచాయతీ లెక్క కట్టండి రా, మాకన్నా మీరే ఎక్కువ ఉంటే మీరే ఎక్కువ తీసుకోండి. మాలోళ్ళే ఎక్కువ ఉన్నారు, ఎక్కువ తీసుకోమని వద్దటమా? అవునా కదా? కనుక ఈ జనాభా నిష్పత్తి ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2011 జనాభా ఉన్నది. 2021 జనాభా తీసుకోవాలంటే అది ఇప్పుడు కుదరదు. 2-3 సంవత్సరాలు పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లెక్క పెట్టాలి. వాడు 2-3 సంవత్సరాలు పెడతాడు. కనుక మనం 2-3 సంవత్సరాలు మరసాంగ కూర్చోం కదా. కూర్చుంటే ఉన్న కలెక్టర్ ఉద్యోగాలు బిక్తాయి, గ్రూప్ 2 పోతాయి, అన్నీ పోతాయి, వేరేటోళ్ళకి పోతాయి, అంతేనే కదా. కనుక ఇప్పుడున్న సెన్సెస్ ప్రకారం 2011 ఉంది కనుక ఎంత బరాబర్ అంతే వస్తుంది. ఎట్లయినా మనము 3 వంతులు మనం ఉన్నాం, 1 వంతు వాళ్ళు ఉన్నారండి. ఊర్లలో మనకు తెలుసు, వాళ్ళ 10 ఇళ్ళు ఉంటే మనకి 300 ఇళ్ళు ఉంటాయి. ఇది పరిస్థితి. కనుక దీని మీద ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు 2011 సెన్సెస్ ప్రకారం చేయండి. మనకు వచ్చే వాట 11, 12 వస్తుంది. ఖచ్చితంగా 10 అనుకుందాం. ఎందుకంటే ఏకి 1, డీకి 1 పోతే 10 మనకు వస్తున్నాయి అనుకోండి. మళ్ళీ రేపు 18% పెరిగినాం అనుకో, అప్పుడు 14 పోతాం. 10 నుంచి 14 వస్తుంది మనకు. అప్పుడు వాస్తవానికి ఇప్పుడు లెక్క చేస్తే ఇప్పుడు ప్రజెంట్ జనాభా 19% ఉంది. ఈ 19%లో మనం ఎంత ఉన్నామా అంటే ఖచ్చితంగా 14 ఉంటాం మనం. వాళ్ళు 5, మనము 14. ఇది 19% చేసినప్పుడు, చట్టబద్ధత చేసినప్పుడు మనకు 14 వస్తాయి. ఏబిసిడి ఇప్పుడు 15కు చేస్తే మనకు ఖచ్చితంగా 10 నుంచి 11 ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి మీరు ఎక్కడ పోయినా కూడా గంటపదంగా ఈ విషయాన్ని చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ మనం ఇదే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని దీన్ని చేయాలని చెప్తూ, పెద్దలు పూజ్యులు 3,000 మంది ఉంటారు. ఈ రాష్ట్రంలో మోచి వాళ్ళు 2,000 మంది ఉంటారు. ఈ రాష్ట్రంలో సిండి వాళ్ళు, సిండి మాదిగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక 20,000 మంది ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో, నేను ఆంధ్ర రాష్ట్రానికి పోవడం లేదు. ఇంకా ఇంకొక 5-6 కులాలు. ఇక నేను మాల సబ్ కాస్ట్ దిక్కు పోతలేను. ఎందుకంటే మాల దాసరి, తర్వాత గోషుకులు, వీళ్ళు నాటకనులు, వీళ్ళందరూ ఉంటారు. అది సబ్ కాస్ట్. దానికి ఒక 5-6 కులాలు ఉన్నాయి తెలంగాణలో. ఈ మాదిగలకు 7-8 కులాలు ఉంటాయి, సబ్ కాస్టులు. అంటే ఊళ్ళల్లో మనకు తెలుసు కదా, మాల ఇటు మాదిగా 1000 మంది ఉంటే, మేజర్ గ్రామ పంచాయతీలో మాదిగలు 1000 మంది ఉంటే వాళ్ళు 300 మంది ఉంటారు. అదే ఇంకో విలేజ్లో మాదిగలు 500 మంది ఉంటే వాళ్ళు 100-150 మంది ఉంటారు. తర్వాత ఇంకో కులపులు 1-2 కులాలు, 1-2 ఇండ్లు ఉంటాయి. ఇదేం మన అందరికి తెలుస్తుంది. కానీ ఇలా పరిస్థితి ఏంది? ఇది ఎందుకు చెప్తుందంటే వాస్తవాలు మాట్లాడరు.
ఇవాళ గ్రామాలలో ఏంటి సింధి వాళ్ళు కానీ ఇటు బైండ్లు కానీ ఇటు మోచి వాళ్ళు కానీ ఇంకా ఏ కులమన్న కానీ దాదాపు గ్రామాలలో 70లకు 30లకు ఎక్కడో కాడ కనపడుతుంటాడు. ఇదంతా మనకు తెలుసు, కానీ ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాదు. సతీష్ ఒక్క నిమిషం అన్నాను. ఇది ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాలే. ఇక గుసగుసలు పెట్టుకుంటే లాభం ఏంటది? మాదిగ ఎమ్మెల్యేలు మాదిగ నీళ్ళంతా అటు పోయి పక్కకు గుసగుసలు పెట్టుకుంటే ఏంటి? 2000 జనాభా లేనోడు డిప్యూటీ సీఎం అవుతాడు. ఇక్కడ 2000 జనాభా లేనోడు మంత్రి అవుతాడు. 75 లక్షల మాదిగలు ఉన్నాడు, ఒక్కడు డిప్యూటీ సీఎం కాడు, ఒక్కడు మంత్రి కాడు. ఇదేంటి? ఇది వాస్తవ విషయం మాట్లాడుతున్నాను. ఇది వాస్తవ విషయాలు. ఇదేంటి? 75 లక్షల మంది ఉన్నటువంటి మాదిగ బిడ్డలు సంపద మంత్రి కాడు, చంద్రశేఖరరావు మంత్రి గారు, ఆరపల్లి మోహన్ మంత్రి గారు, ఇంకోడు మంత్రి గారు. మీ టికెట్లు ఇవ్వరు మాదిగలు. ఇదేంటి? పిడమట్టికు టికెట్ కావాలంటారు. మరి తెలంగాణ ఉద్యమకారుడు మాదిగల కోసం 12% కావాలని కొట్లాడుతున్నాడు. సతీష్ ఈ యొక్క దీనికి ఫౌండరు, మేరక్క దీనికి ఫౌండరు. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు వచ్చేస్తలేడు? చాటకొండ వెంకట్టున్నాడు. ఎందుకు ఇస్తలేరు? సంబంధం ఉంటాడు, కానీ 5-6 ఇస్తారు. 75 లక్షల మంది మాదిగలకు 5-6. మేము ఒక ఆయన దగ్గరికి పోయినాం, పేరు చెప్పను, మంత్రి కదా పెద్దవాడు కదా అని చెప్పి దానికి ప్రధానంగా రవి ఉన్నాడు. మేము కలిసిపోయినాం. అయ్యా 3 ఉన్నాయి టికెట్లు, 3 పార్లమెంట్లలో 2 రావాలి, అది ఆనవాయితీ, 1 వాళ్ళకు పోవాలి. ఆయన మంత్రి కదా మాట్లాడుతాడు కావచ్చు. నేను ఇట్లా అనుకునిపోయినాం. అసలు రానే రాదు నీకు అంటుంది ఈయననే. నువ్వు ఎట్లా మీటింగ్ పెడతావా నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లా మీటింగ్ పెడతాడు మాదిగల గురించి? మాదిగలకు రాదు అని చెప్పాడు డైరెక్ట్గా. అరే ఎందుకు రాదన్నా? ఇదేంటి? ఒక 2 నిమిషాలు దాని గురించి మాట్లాడాలి. ఏ రాదయ్యా, ఆ వివేక్ కొడుకు అక్కడ వస్తుంది, ఇక పెద్ద మాది నాగరికాన్ని ఇట్టొస్తుంది, అది అంతా అయిపోయింది. ఇక నువ్వు దాని గురించి మాట్లాడద్దు, ఎంపీల గురించి మాట్లాడకుండా అయిపోయినాయి. అరే అట్లా కాదన్నా. ఏంటిది? మాదిగలు 75 లక్షల మంది ఉంటారన్న ఇక్కడ. అసలు మాట్లాడలేదయ్యా. ఇదేంటి? మాట్లాడలేదు ఓకే, కానీ ఈ మాదిగ జాతి పక్షాన, ఈ మాదిగల పక్షాన మరి ఈ పదవులు ఎందుకయ్యా మీకు? పదవి ఎందుకయ్యా? పదవి ఎందుకు అని అడుగుతున్నా. అంటే మీకు ఈ దళితులలో మాలల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గాలకు వచ్చినప్పుడేమో మీకు పదవులు కావాలి. మీరు డిప్యూటీ సీఎంలు అవుతారు, అవసరం అనుకుంటే సీఎంలు అవుతారు, అవసరం అనుకుంటే మంత్రి అవుతారు. కానీ ఈ మాదిగ జాతి కోసం వీళ్ళ వాటా ప్రకారం 19 సీట్లలో 12 ఎమ్మెల్యే సీట్లు కావాలని అడిగారు వీళ్ళు. 3 పార్లమెంటు సీట్లలో 2 మాదిగలకు రావాలని అడిగారు. కానీ దీని పేరు మీద మాత్రం మీరు మంత్రులు కావాలి అన్నప్పుడు ఎందుకే దీంట్లో వాస్తవాలు మాట్లాడుకుంటే బెటర్ కదా, వాస్తవాలు మాట్లాడుకుంటే బెటర్ కదా అని అంటున్నా. నీ మాదిగల వాట మాదిగలు తేల్చాలి. తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారిని ఇదే అడుగుతున్నాం మేము. అయ్యా మా వాట మాకు తీర్చండి. మేము మోచి వాళ్ళకి ఏం అడ్డానలే, బయలుకి ఏం అడ్డానలే. బయలు 3000 మంది ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీ ఉంటారు, కానీ మాదిగలు మాత్రం ఏమీ లేదు. వాళ్ళు 2000 మంది ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2000 మంది ఉంటారు, కానీ మంత్రి పదవులు ఉంటాయి. మాదిగలేం పాపం చేసిండ్రు? మాదిగల పేరు మీద మాదిగలకే ఇయ్యాలి ఆ మంత్రి పదవి, మాదిగలకే ఇయ్యాలి ఆ డిప్యూటీ సీఎం కూడా. మా వాళ్ళు కూడా కింది నుంచే ఎదిగిన వాళ్ళు ఉన్నారు, సీనియరు.
ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఢిల్లీ దాకా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. గాళ్ళకి అయ్యారు, మేము వద్దంటలే, మాకు ఇవ్వమంటులే, మేము జూనియర్లమే, వాళ్ళకి అయ్యండి, ఓకే రైట్, ఏదో ఒక మాదిగా. ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం మా చంద్రశేఖరన్ కూడా అరే మా వాటా సీనియర్లు అంటున్నారు. మరి సీనియర్లను సంపదను డిప్యూటీ సీఎం ఇవ్వండి, మరి ఎమ్మెల్సీ డిప్యూటీ సీఎం మాదిగలు 75 లక్షలు 75 లక్షలు అదే సంపదను మద్దతు చేస్తాం, అదే చంద్రశేఖరన్ మద్దతు చేస్తాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయండి. మరి దీని పేరు మీద మీరెట్లా మంత్రి అవుతారా? దీని పేరు మీద మీరెట్లా డిప్యూటీ సీఎం అవుతారు? నేను కాదు అర్థం లేను, ఈ జాతికి నష్టం జరుగుతున్న బాధ చెప్తున్నా తప్ప వేరే ఉద్దేశం కాదు. దీని గురించి మాదిగలు మాట్లాడమంటే ఏం మాట్లాడతామయ్యా, ఏం ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎంత నన్ను డైరెక్ట్ మాట్లాడుతున్నాను, అట్లెట్లా ఉంటుంది అంటున్నాను. ఏంటి అరే సీఎం గారికి అందరికీ తండ్రి లాంటి వాడు, అందరి వాటా ఎవరి వాటా వాళ్ళకు వచ్చేవాడు. వచ్చింది అటు కూడా ఇటు కొద్దిగా ఇది కాదని అట్లా మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ సతీష్ మాదిగా మళ్ళీ పెట్టిన మీటింగ్లు. అప్పుడు నేను ఒక మీటింగ్ కూడా అటెండ్ కావడం జరిగింది. అయితే మిత్రులారా, ఇప్పుడు మనం కొత్తగా మన భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలి. మరి ఒక సంఘం విజయం సాధించింది అని అనగానే అయిపోయింది అనుకున్న, అందరికి అయిపోయింది, స్వీట్లు పంచుకున్నారు, అందరు కూడా పేపర్లు హర్షం వ్యక్తం చేసిండ్రు. కానీ మరి అట్లా జరిగితే కనుక మనకు చాలా నష్టం జరుగుతుంది. మనకు జరగాల్సిన తీరు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా నిష్పత్తి ప్రకారం మనకి ఇవ్వాలి. ఇది నాకు తెలిసి 119లో 100 మంది ఎమ్మెల్యేలకు ఈ విషయం తెలియనే తెలియదు. అందరు ఏమంటున్నారంటే ఏబిసిడి అయిపోయింది, మీకు అంతా కాంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. పినపాక ఎమ్మెల్యే, భద్రాచలం ఎమ్మెల్యే నాకు కలిసిరు, ఇద్దరు కలిసి అసలు ఇదంతా ఏం చెప్పంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన, అన్న ఇది ఇట్లా జరగద్దు, ఇట్లా జరిగితే మాకు నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎంఆర్పీ చెప్పినట్టుగా కనుక జరిగితే, ఏదో ఒకటి జరిగితే మాకు చాలా నష్టం జరుగుతుంది, మళ్ళీ మేము ఉద్యమం చేయలేము, ఇక జరగాల్సింది ఇప్పుడే జరగాలి. అయితే మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి, ఇట్లా జరగొద్దని, జనాభా దామాషా ప్రకారం జరగాలని మనం చెప్పాలి. చెప్తే తప్పించి ఇది జనాలకు అర్థం కాదు. ఇక నుంచి అంటే ఇక వర్గీకరణ అయిపోయింది, ఇక మనం ఏం మాట్లాడమనుకుంటారు జనాలు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే ఆర్డినెన్స్ తేవాలి, తద్వారా వచ్చే ఉద్యోగాలలో మనకు లాభం జరిగేటట్టు చూడాలి. 2 వచ్చే అసెంబ్లీలో దాన్ని చట్టం చేయాలి. అప్పటి వరకు మనం విశ్రమించొద్దు, ఇదే పని మనకు. ఇక అయిపోలేదని డిసెంబర్ వరకు, ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ అయిపోయింది, చాలా మళ్ళీ సమావేశం జరగాలంటే 6 నెలలు జరగాలి. డిసెంబర్లో సమావేశం కల్లా మనం విస్తృతంగా పనిచేయాలి మనందరం కూడా. నేను ఈ నెల అంటే మళ్ళీ నేను అందరికి విజ్ఞప్తి చేసేదంటే, ముందుగా నాకు తెలిసి వేదిక మీద అందరికీ సంఘం ఉన్నాయి, అందరికీ సంఘాలు ఉన్నాయి. మీరు కనుక ఇట్లా చేస్తే ఇటు తిరిగి మాట్లాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇటుగా చెప్పాల్సింది, వాళ్ళు బాగానే వచ్చారు, మనమే కరెక్ట్ రావట్లేదు. ఇటు తిరిగి మాట్లాడితే మన ఇజ్జత పోతుంది త్వరలో, అది రానున్న రోజులలో. 2వది విద్యార్థుల సదస్సు పెట్టాలి, యువజన సదస్సులు పెట్టాలి, ఉద్యోగుల సదస్సు పెట్టాలి, మహిళా సదస్సులు పెట్టాలి. తర్వాత వేదిక మీద ఉన్న వాళ్ళు వాళ్ళ సంఘాలతోటి స్వయంగా వాళ్ళ కార్యాచరణ ప్రకటించుకోవాలి. 2 ఉమ్మడి కార్యాచరణ ఉండాలి. ఖచ్చితంగా విరివిరిగా కార్యక్రమాలు మళ్ళీ మనం బంటే మళ్ళీ మిగతా వాళ్ళు లేచి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ డిసెంబర్ వరకు ఇదే పని, 30 ఏళ్ళ నుంచి పనిచేసినాం కదా, ఈ 3-4 నెలలు పనిచేస్తే మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఈ నెల చివరి వారంలో నేను ఒక మాదిగల మేల్కొల్పి యాత్ర అని 33 జిల్లాల కేంద్రాల్లో మా సంఘం తరపు నుంచి నేను యాత్ర ప్రారంభించుకుంటున్నా. ఇది నా సంఘం ఉంది. అదేవిధంగా ఇక నుంచి ఈ ఐక్యవేదిక ఇచ్చే ఏ కార్యక్రమంలో నేను చాలా యాక్టివ్గా పాల్గొంటా. అది మళ్ళీ నా కార్యక్రమాన్ని కూడా నేను చేయాలి కాబట్టి చేస్తాను తెలియజేస్తూ, విద్యార్థులది యువజన సదస్సులు పెట్టి, ఓయూలో విద్యార్థుల సదస్సు, బయట యువజన సదస్సులు పెట్టాల్సిందిగా మా యూత్ ప్రెసిడెంట్ మన నక్క మహేష్ని, స్టూడెంట్ వింగ్ నాయకుడు సురేష్ని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున మాదిగ చేసి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వీరేందర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు గారికి పేరు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై భీమ్. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరొకసారి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. మా జాతి
మన జాతి పెద్దలు తన అమూల్యమైన సందేశం ఇచ్చారు, అద్భుతమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టారు. మరొకసారి గట్టిగా చప్పట్లతో అది అమలయ్యేదాకా మీ పోరాటాలు కొనసాగాలని, మీ పోరాటంలో మీ తమ్ముడిగా మీ వెంట నేను ఉంటానని మరొకసారి తెలియజేస్తూ, మీరు ఒక వారసత్వంగా బాబు జగ్జీవన్ రావు గురించి ఇప్పుడే చెప్పారు, ఎంతమందికి టికెట్లు ఇప్పించారు, ఎలా చేశారని. చంద్రశేఖర్ అన్నకు, సంపతన్నకు, మోహన్ అన్నకు మీ గుర్తు చేసేది కూడా అదే. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్ వారసత్వాన్ని కూడా మీరు ఎదిగే తరాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి మా జాతి పెద్దలుగా ఆ బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను మరొక్కసారి చేతులెత్తి దండం పెడుతూ, ఎందుకంటే పోతూ పోతూ ఏమిచ్చిపోయినాం మనం అనేది సమాజానికి చాలా అవసరం. జ్ఞానం ఒకటి అందించిపోయే విధంగా, భవిష్యత్ తరాలు ఎదిగే విధంగా మరి మీ ఆచరణ ఇప్పటికే ఉన్నది. అది ఇంకా ముందుకు మరింత కొనసాగి ఎవరైతే యువత ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా మీరు ముందు వరుసలో ఉంచి ఎంకరేజ్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ, 30 ఏండ్ల కళ నిజమైనటువంటి రోజున అద్భుతంగా లక్షలాది మందితో త్వరలోనే మీరు అన్న మాటను నిలబెట్టాలి. లక్షలాది మందితో మనం ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకొని అది అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి పైన మనం ఖచ్చితంగా సీఎం గారికి మనం విన్నవించాలి. అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఖచ్చితంగా ఇది ఎప్పటికీ లైవ్లో ఉండాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ అందరి చప్పట్లతో ఒక పల్లవి చరణమే, నేను ఎక్కువ టైం పెద్దలు ప్రొఫెసర్ ముత్తయ్య సార్ మాట్లాడతారు, వారి అమూల్యమైన సందేశం మనం విందాం. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని రాలేం. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, పోరుకు దారులు వేయాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని రాలేం, మా రోజులు రావాలే. అంటే బాధ అనిపిస్తుందా, భయం అనిపిస్తుందా? సంతోషంగా అనాలి అందరం. ఒక గోల్, ఒక కళ అయితే ఉండాలి వద్దా? అంటే కోరిక కలగనడానికి కూడా మనం అర్హులం కావా? కలగనవద్దా? కనవద్దా? బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానమంత్రి స్థాయికి పోయిండు మన జాతిలో. పోయిందా లేదా? ఎస్, మిగతా ప్రధానమంత్రి అయ్యే లక్ష్యాన్ని మనం నెరవేర్చాలి. కుట్టూరు గట్టిగా చప్పట్లు. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలేం. చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. ఆహా, డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, తోడుకు దారులు వేయాలేం. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మాదిగలు కేవలం మాదిగలే బతకాలని కోరుకునే వాళ్ళని కాదని చెప్పడానికే 30 ఏళ్ళుగా మన పోరాటాలు నడిచినటువంటి సజీవ సాక్ష్యం. మాదిగలు ఒక మాదిగలకే డప్పులు కొట్టలే, సామాజిక సేవ సబ్బండ వర్గాలకు చేసింది మాదిగలే. ఏ ఇంట్లో కష్టం వచ్చినా తమ దండోరా గుండె చప్పుడుతో ఇది నాది అని చెప్పి సావైనా బతుకైనా పండుగైనా పబ్బమైనా డప్పు శబ్దాన్ని విని ఊరంతా మేలుకున్నటువంటి సందర్భం అది కనిపెట్టినటువంటి మాదిగా. వ్యవసాయ నాగరికతకు సైంటిస్ట్ అయి ఆనాడు వ్యవసాయ నాగరికతకు తోలు తొండం మూట బొక్కెన గుట్టిన నా మాదిగా, వ్యవసాయ నాగరికతకు పునాదులు వేసినటువంటి మాదిగా. నీ బాటా కంపెనీలు పెట్టిన షోరూంలో ఇవాళ నా కాళ్ళకేసుకొని తిరిగే బూటు నిర్మాణకర్త నా మాదిగా, నా మాదిగా, నా మాదిగా. అందుకే మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. 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 మా రోజులు 12% రిజర్వేషన్ అమలు కావాలే, మన బతుకులు మారాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. ఖాళీ నడకను బయటను గాలి మోటార్ ఎక్కాలే, ఏరోప్లేను నడపాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే.
మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక్క బల్లే చదవాలేం మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మెజార్టీ ప్రజలైన మెజార్టీ జరమున్న మాదిగలకు న్యాయం జరగాలి ప్రజా పాలన రావాలి న్యాయం జరగాలి ప్రజా పాలన నడవాలి న్యాయం జరగాలి ప్రజా పాలన నడవాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా చంద్రశేఖరన్న మా సంపేతన్న ఆరేపల్లి మోహనన్న నడుం గట్టాలే మనమంతా వెంట ఉండాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే మీరు ఏ జిల్లాకు పోయినా మీ తమ్ముళ్ళగా మా ఆట పాట మీతోటి ఉంటుంది మీరు చేసే పోరాటంలో నేను భాగస్వామిని థ్యాంక్ యూ